హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. 'పుష్ప 2' హీరో అల్లు అర్జున్ నిన్న సాయంకాలం 6:30 అరెస్ట్ అయ్యి ఈరోజు ఉదయం మరలా 6:30 తర్వాత రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, రైట్. దీన్ని మనం ఏ విధంగా చూడాలి అనేది ఇప్పటివరకు రకరకాల వ్యక్తులు రకరకాల అభిప్రాయాలు తెలియజేశారు. నా అభిప్రాయం తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఒక సెలబ్రిటీ సినిమా చూడడానికి థియేటర్‌కి వెళ్ళేటప్పుడు ముందు ఇన్ఫార్మ్ చేస్తే దానికి తగ్గట్టుగా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ థియేటర్ దగ్గర భద్రత కల్పించాలి. ఇది వారి డ్యూటీ. అల్లు అర్జున్ సినిమా హీరో అయినంత మాత్రాన, సెలబ్రిటీ అయినంత మాత్రాన సినిమాకి వెళ్ళి చూడకూడదనేది ఎక్కడ లేదు. సినిమాకి వెళ్ళి చూసే హక్కు తనకుంది. అక్కడ భద్రత కల్పించాల్సింది పోలీసులు. సో, ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారము ఈ దేశ పౌరుడైనటువంటి అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళి చూడటము ఆయన హక్కు. తన బాధ్యతను నిర్వహిస్తూ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి, అంటే సంధ్యా థియేటర్ వారికి ఆయన ఇన్ఫార్మ్ చేస్తే సంధ్యా థియేటర్ అఫీషియల్‌గా ఒక లెటర్ ఇచ్చింది. హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీతో వస్తున్నారు కాబట్టి మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని. కానీ పోలీసులు అక్కడ అది ఫెయిల్ అయ్యారు. వారి ఫెయిల్యూర్‌ని కోసము వాళ్ళు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. సరే, అరెస్ట్ చేశారు. 12 గంటలు ఆయన జైల్‌లో ఉన్నాడు. బయటకొచ్చాడు. ఇప్పుడు కొంతమంది ఈగోస్ చల్లారినట్టు ఉంటాయి. ఐయామ్ ష్యూర్ ఆఫ్టర్ దిస్ వన్ కొంతమంది ఈగోస్ చల్లారి ఉండొచ్చు. 2024లో జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేనకి లేదా కూటమికి ఆంధ్రప్రదేశ్‌లో సపోర్ట్ చేయకుండా కర్నూలులో వైసీపీకి సపోర్ట్ చేశాడని ఆ రోజు నుంచి మెగా ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్, కార్యకర్తలు అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తూ రావటము మనం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే 'పుష్ప 2' సక్సెస్ అనేది మెగా ఫ్యామిలీకి గానీ, లేదా జనసేన కార్యకర్తలకు గానీ మింగుడు పడకపోవడంతో ఎక్కడ దొరుకుతాడా కార్నర్ చేద్దామని అనుకున్నారు. లక్కీగా వాళ్ళకి ఇక్కడ కార్నర్ చేసే అవకాశం దొరికింది. కార్నర్ చేశారు. జైలుకి పంపించారు. ఇక ఈ అరెస్ట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, అతను కేవలం ఒక సెలబ్రిటీయే, అతనేమైనా దేశ రక్షణలో పనిచేసినటువంటి ఆర్మీ మ్యానా లేకపోతే ఏంటి అని ప్రస్తావించారు. ఈ మాటలు నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే డెఫినిట్‌గా ఈ దేశ సైనికులు వాళ్ళ యొక్క ప్రాణాలు ఒడ్డి దేశాన్ని కాపాడుతున్నారు. అందులో డౌట్ లేదు. కానీ అదే సైనికుడు అదే బార్డర్‌లో కూర్చొని దేశ రక్షణలో భాగంగా ఒంటరిగా ఉండేటప్పుడు ఇదే హీరో సినిమా పెట్టుకొని చూస్తుంటాడు. ఇదే హీరో పాటలు పాడుతుంటాడు. ఇదే హీరో డాన్సులు చూస్తూ ఆనందిస్తుంటాడు. అంటే వాట్ ఐ వాంట్ టు సే, అల్లు అర్జున్ అనేవాడు ఒక కళాకారుడు. బహుశా ఆయనకి తెలుసో లేదో, ఆయనకి ఎంత జ్ఞానం ఉందో నాకు తెలీదు గానీ, కళలు ప్రజల కోసం, ప్రజల యొక్క ఆనందం కోసం అని పూర్వం నుంచి చెబుతారు. ఆ విషయం బహుశా ఆయనకి తెలీదు. అంత జ్ఞానం ఉంటదని నేను అనుకోను. సో, అల్లు అర్జున్ అనేవాడు ఒక కళాకారుడు. అది ఆయన వృత్తి. దేశాన్ని రక్షణ కల్పించే ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్ పీపుల్, అవి వాళ్ళ వృత్తులు. ఎవరి వృత్తులు వాళ్ళకే గొప్ప. అంతేకాదు 1000 కోట్లు బిజినెస్ చేసినటువంటి 'పుష్ప' సినిమా నుంచి ఆ ప్రభుత్వానికి ఎంత టాక్స్ వచ్చిందో కూడా ఆలోచించాలి. మీరేం టాక్సులు లేకుండా సినిమాని ఆడించలేదే. సో, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కష్టపడి ఒక సినిమా తీసి, అది సినిమా అది. యూ కెనాట్ జడ్జ్ ద పీపుల్. వాళ్ళేమి సెలబ్రిటీస్ అయినంత మాత్రాన 3 సార్లు పుట్టారా? సెలబ్రిటీస్ అయినందుకు 3 సార్లు పుట్టలేదు. బట్ ఆళ్ళకుండే టాలెంట్ ఆళ్ళకుంటది. నీకుండే టాలెంట్ నీకుంటది. అలాగైతే ఇంకో క్వెషన్ కూడా ఎయొచ్చు కదా! ఒక ప్రీమియర్ షోకి ఒక వ్యక్తి చిన్న పిల్లల్ని భార్యని తీసుకొని వెళ్ళడం కూడా తప్పే కదా! ఖచ్చితంగా తప్పే అది. మనకు తెలుసు నేటి యువత ఎట్లా ఉన్నారు. ప్రీమియర్ షో ఏస్తారు. ఏసేటప్పుడు వాళ్ళెలా ప్రవర్తిస్తారు. ఈ హీరోలొస్తే అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటాయి. ఇవన్నీ తెలిసి కూడా మరి ఆ వ్యక్తి తన భార్య పిల్లల్ని తీసుకొని అట్లాంటి ప్రమాదకరమైన
ప్రదేశాలకు వెళ్ళడం కూడా తప్పే కదా! దాన్ని మరి ఎవరు ప్రశ్నించరా? సో, ఇవన్నీ మనం ఆలోచిస్తే ఆమె మరణం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ పిల్లలకి ఆ తల్లిని మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వలేము. ఆ విషయంలో నేను ఐ యామ్ నాట్ డినయింగ్ వాటెవర్ యూ సే. బట్ వ్యక్తిగతంగా ఒక మనిషిని రాజకీయ ద్వేషంతో టార్గెట్ చేసి ఇట్లా చేయటం వల్ల మీరేం సాధించలేదు. మీరనుకుంటున్నారు ఏమో సాధించాం 12 గంటలు జైల్‌లో పెట్టామని. బట్ ఆయన నేషనల్ స్టార్ అయ్యాడు. 'పుష్ప' సక్సెస్‌తో ఒక విధంగా నేషనల్ స్టార్ అయితే అంతకంటే ఎక్కువ పబ్లిసిటీని మీరు ఈ అరెస్ట్ ద్వారా ఆ హీరోకి అందించారని నేను పళ్ళగుద్ది చెప్పగలను. ఇక్కడ రాజకీయ కోణంలో గాని చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిష్యుడు. సో, ఆ విధంగా కూటమి ప్రభుత్వము అల్లు అర్జున్‌ని టార్గెట్ చేసి మరి అక్కడ అరెస్ట్ చేయించటం జరిగింది. సో, యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ వాళ్ళ యొక్క ఈగోస్‌ని సంతృప్తి పరుచుకోవడం కోసం వీళ్ళు అరెస్ట్ చేసినప్పటికీ, వాళ్ళకి అర్థం కానిది ఇంకొక విషయం ఏమిటంటే, ఒకటి 'పుష్ప 2' సక్సెస్‌లో 1000 క్రోర్స్ కలెక్షన్స్ అనేది దేశవ్యాప్తంగా ఆ రేంజ్‌లోకి వెళ్ళిన హీరో ఒక సక్సెస్ అయితే, రెండవ సక్సెస్ ఏంటంటే నిన్న ఈవినింగ్ జాతీయ ఛానెల్స్ అన్నింటిలో కూడా ప్రతి దగ్గర కూడా ప్రాబబ్లీ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా సౌత్ హీరో గురించి జాతీయ ఛానెల్స్ అన్నీ కూడా ఒక 2, 3 గంటల పాటు డిబేట్ చేయడం జరిగింది. ఇంచుమించుగా నేను అన్ని డిబేట్స్ విన్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా నేషనల్ ఛానెల్స్ ఫాలో అవుతాను కాబట్టి అన్ని డిబేట్స్ వింటే ఎక్కడ కూడా ఏ డిబేట్‌లో కూడా అల్లు అర్జున్‌ది తప్పు అని ఎక్కడ ఏ లాయర్ కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. ఎందుకంటే తను ఒక హీరో, ఈ దేశ పౌరుడు. ఒక సినిమా చూడడానికి ఒక థియేటర్‌కి వెళ్ళేటప్పుడు అక్కడ శాంతి భద్రతలు పరీక్షించాల్సినటువంటి పోలీసులు విఫలమైతే దాన్ని ఈయన మీదకి నెట్టేయటం అనేది ఇది కేవలం కక్ష సాధింపే. దీని వెనక రాజకీయ దృక్కోణం ఉంది అని ప్రతి నేషనల్ ఛానెల్‌లో కూడా ఈ డిస్కషన్ వచ్చింది. సో, వాట్ ఐ వాంట్ టు సే ఎగ్జాక్ట్‌లీ కూటమి ప్రభుత్వము ఈ 6 నెలల్లో వారికి అపోజిషన్‌గా మాట్లాడిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారనేది క్లియర్. వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని, రామ్ గోపాల్ వర్మని, ఇప్పుడు అల్లు అర్జున్‌ని. బహుశా ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ తెలుగులో ఒక మంచి సామెత ఉంది. ఎద్దు ఎప్పుడు ఒకే వైపు పడుకోదు, రెండో వైపు కూడా తిరగబడుతుంది అని ఒక సామెత ఉంది. బహుశా తెలుగు భాష మీద పట్టుతో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఈరోజు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, అధికారం మీ చేతుల్లో ఉందని మీరు ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ అధికారులని తప్పుడు పనులు చేయించటం వల్ల రేపు ఇదే కత్తికి మీరు కూడా బలైపోయే అవకాశం ఉంటుంది అని ఒక దేశ పౌరుడిగా, రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వ్యక్తిగా, భారతీయ శిక్షా స్మృతి పైన అవగాహన ఉన్న వ్యక్తిగా నేను ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. ఎప్పటికైనా ఆపండి. ఇది ఇంతకంటే ఎక్కువ కొనసాగిస్తే ఈ తాడు ఉరితాడై మిమ్మల్నే శిక్షించేటటువంటి రోజులు దగ్గరకు వస్తాయి. థాంక్ యూ.